ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావుటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హైకోర్టు ప్రముఖ అడ్వకేట్ హరిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, ఇవాళ హైకోర్టు కొన్ని ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి, ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ అంశం అనేది స్పీకర్ ముందు ఉంచాలని చెప్పేసి అసెంబ్లీ సెక్రటరీకి హైకోర్టు నోటీసులు పంపించిన పరిస్థితి. సో ముఖ్యంగా చూసుకుంటే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో చేరినారు. అదేవిధంగా కడియం శ్రీహరి స్టేషన్ ఖాన్పూర్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరినారు. ఖైరతాబాద్ దానం నాగేందర్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినారు. సో ఇప్పుడు ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు ఏం చెప్తున్నారంటే తెలంగాణలో ఖచ్చితంగా బై ఎలక్షన్స్ అంటే ఉప ఎన్నికలు వస్తాయని చెప్పేసి ఒక చర్చ నడుస్తుంది. నిజంగా తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయా? హైకోర్టు తీర్పును ఏ రకంగా మనం స్వాగతించాలంటారు? ఇప్పుడు ఎవరు భద్రాచలం తెల్లం వెంకట్రావు గారు, స్టేషన్ ఖాన్పూర్ కడియం శ్రీహరి గారు, తర్వాత ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు, ఈ ముగ్గురు కాంగ్రెస్ పార్టీలో చేరారు బీఆర్ఎస్ పార్టీని విడిచిపెట్టి. అందరి మనసుల్లో తొలిచే భావం ఏముందంటే వీళ్ళకి అనర్హత సంక్రమిస్తుందా సంక్రమించదా, వీళ్ళ ప్లేస్లో ఉప ఎన్నిక జరుగుతుందా జరగదా. ఓకే, ఇది వెంటనే జరగాలి అనేమో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కోరుకుంటున్నారు. లేదు, గతంలో ఇట్లాంటి ఉదంతాలు అనేక ఉన్నాయి. స్పీకరు ఈ 5 సంవత్సరాల టర్మ్ అయిపోయే వరకు కూడా డిసైడ్ చేయడు. చేయకపోయినా కూడా ఏంటంటే కోర్టులో జనరల్గా ఏం చేయలేకపోతాయి. ఎందుకు అంటేనేమో అది మీకు రాజ్యాంగం ఆర్టికల్ 122 అది కేంద్రంలో, ఓకే, 211 రాష్ట్రంలో. ఇవి రెండు ఏం చెప్తాయంటే చట్టసభలలో చేసిన ప్రొసీడింగ్స్ అవి ఇర్రెగ్యులర్గా ఉన్నా సరే వాటిల్లో కోర్టులు జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. ఇది ఈ ఎమ్మెల్యేలు మారటము, వాళ్ళకి అనర్హత రావటం, ఉప ఎన్నిక రావటం, ప్రభుత్వాలు పడిపోవటం ఇంట్రెస్ట్ కాబట్టి అంతవరకే చర్చిస్తున్నారు. కానీ రాజ్యాంగం యొక్క స్కీమ్ ఎట్లా ఉంది అంటే ఈ చట్టాలు తయారు చేసే విషయం వచ్చేసరికి చట్టసభలే సుప్రీం, వాటిల్లో కోర్టులు జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. అవి ఒకసారి ఏదైనా చట్టసభల్లో కనుక ఒక చట్టం పాస్ అయిందంటే అది రాష్ట్రపతి దగ్గరికి పంపితే అది ఆర్టికల్ 111 కింద, ఇక్కడైతేనేమో 200 కింద దాన్ని అక్కడ రాష్ట్రపతి లేదా ఇక్కడ గవర్నరు ఆమోదించి తీరవలసిందే. లేదా ఒక్కసారి ఏదైనా కొన్ని మార్పు చేర్పులతోటి దాన్ని రిటర్న్ చేయొచ్చు. ఓకే, రిటర్న్ చేస్తే అక్కడ పార్లమెంట్ కానీ ఇక్కడ అసెంబ్లీ కానీ తిరిగి అదే బిల్లుని మార్పులతో కానీ మార్పులు లేకుండా కానీ మళ్ళీ పాస్ చేసింది అనుకోండి, ఇక్కడ రాష్ట్రపతి ఇక్కడ గవర్నరు ఆమోదించి తీరవలసిందే. అంటే ఇప్పుడు మీకు ఎవరు ఎక్కువ అధికారాలు కలిగి ఉన్నారనిపిస్తున్నది అనగానే చట్టసభలే కదా అనిపిస్తుంది. కానీ వాస్తవం అది కాదనమాట. చట్టాలు చేసే విషయంలో చట్టసభలది అధికారం. అట్లాగే మరి పరిపాలన చేసే విషయంలోనేమో రాష్ట్రపతి అధికారమే పైది. ఎవరి వింగు వాళ్ళది. చట్ట వ్యవస్థ వేరు, కార్యనిర్వాహక వ్యవస్థ వేరు. రాష్ట్రపతి యొక్క ఆధిక్యత ఏమిటని మీరు అంటారేమో. రాష్ట్రపతి లేదా ఇక్కడ గవర్నరు, రాష్ట్రపతి యొక్క అనుచరుడు గవర్నర్ అని అర్థం చేసుకోండి. ఆయనే అపాయింట్ చేసి తొలగిస్తాడు కాబట్టి ఆర్టికల్ 155, 156 కింద. వాళ్ళు సపోజింగ్ ప్రతి బిల్లుని ఆమోదించాలన్న రూలు లేదు. ఇది సమాజంలో చాలామందికి సరైన అవగాహన కనపడట్లే. సపోజింగ్ ఏంటి అంటే వీళ్ళు బిల్లు రాశారని అనుకుందాం, రాష్ట్రపతి పదవి వద్దండి ఇక నుంచి, లేదా అసలు గవర్నర్ల పదవులు రద్దు చేద్దామండి, లేదా అసలు రాజ్యాంగం వద్దండి, లేదా అసలు కోర్టులు వద్దండి,
ఈ కోర్టులు ఏదైనా సరే న్యాయశాఖ మంత్రి కింద పనిచేస్తాయి. ఆయన కింద ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళు ఎల్ఎల్బి చదువుకున్న ఐఏఎస్ ఆఫీసర్లను పెడదాం ఇట్లా అని రాశారనుకోండి, రాష్ట్రపతి అంగీకరించాలా? ఈ దేశాన్ని ముక్కలు చేద్దామని రాశారు, 30 ముక్కలు చేద్దాం అని తీర్మానం రాశారు పార్లమెంట్లో. లేదా ఒక అసెంబ్లీలో రాశారు కదా అంటే మనం దేశం నుంచి విడిపడి మనకు సపరేట్ దేశం కావాలని అడిగారు. ఇది మరి రాష్ట్రపతి గవర్నరు సంతకం పెట్టాలా? మీ అభిప్రాయం చెప్పండి. పెట్టాలా? పెడితే దేశం ముక్కలైపోవటమే, ఇంత ఈజీ. కానీ అక్కడ ఏమి ఉంటుంది అంటేనేమో రాష్ట్రపతి యొక్క ప్రమాణ స్వీకారం ఆర్టికల్ 60 చూడాలి. అట్లాగే గవర్నర్ యొక్క ప్రమాణ స్వీకారం ఆర్టికల్ 159 చూడాలి. వీటిల్లో ఏముంటాయంటే నా శక్తి వంచన లేకుండా రాజ్యాంగాన్ని చట్టాన్ని సంరక్షించి కాపాడుతాను అని, ప్రజల శ్రేయస్సుకు నన్ను నేను అంకితం చేసుకుంటాను అని, ఇంతటి మహోన్నతమైనటువంటి ప్రమాణ స్వీకారం అనేది భారతదేశంలో మరొకరికి లేదు. సుప్రీంకోర్టు జడ్జిలైనా సరే, ప్రైమ్ మినిస్టర్ అయినా సరే, ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైనా సరే ఏమనాలి? రాజ్యాంగబద్ధులమై ఉంటాం. మళ్ళీ మామూలు ఉత్తకబద్ధులం కాదు. వీ బేర్ ట్రూ ఎలిజియన్స్ టు ది కాన్స్టిట్యూషన్. ట్రూ అంటే ఏంటి? ట్రూ కాప్ అంటే ఎట్లా ఉంటుంది? పైన ఏది ఉంటే ఎగ్జాక్ట్ అదే ఉండాలి. ఒక పొల్లు చుక్క గీత కూడా మార్పు ఉండడానికి వీల్లేదు. వీళ్ళు ఏమని వాగ్దానం చేస్తారు పదవీ ప్రమాణ స్వీకారం? వీ ట్రూలీ అబైడ్ బై ది కాన్స్టిట్యూషన్. కానీ రాష్ట్రపతి ఏమంటాడు? ఐ ప్రిజర్వ్, ప్రొటెక్ట్ అండ్ డిఫెండ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ ది లా, చట్టాన్ని కూడా. ఓకే. తర్వాత ఐ డివోట్ మై సెల్ఫ్ ఫర్ ది సర్వీస్ అండ్ వెల్ బీయింగ్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ ఇండియా. అంటే భారతదేశ పౌరుల సేవకు, వాళ్ళ సౌభాగ్యానికి నన్ను నేను అంకితం చేసుకుంటాను. కానీ వాళ్ళు ఏం అంకితం చేసుకుంటున్నారు? గదికి అంకితం చేసుకుంటున్నారు. ఆయన ఒక రాజ్భవన్లో అంకితం అవుతారు గవర్నరు, రాష్ట్రపతి భవన్కి రాష్ట్రపతి అంకితం అవుతున్నారు. ఇదేమి ప్రమాణ స్వీకారం, ఇదేమి డ్యూటీ లేకపోవటం. ఇది భారతదేశంలో చాలా దురవగాహన ఉంది. పైగా ఏంటంటే వాళ్ళు ఏదైనా చేస్తే ఆర్టికల్ 361 క్రింద ఏంటంటే, ఇందాక నేను చెప్పాను చట్టసభల్లో ఒక సరైన విధానం అనుసరించకపోయినా సరే అందులో వేలు పెట్టే అధికారము న్యాయస్థానాలకు లేదు. అట్లాగే ఆర్టికల్ 361 కింద రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ చేసిన చర్యల మీద అందులో వేలు పెట్టే అధికారము ఆర్టికల్ 361 న్యాయస్థానాలకు లేదు. ఈ రాష్ట్రపతిని గవర్నర్ని కోర్టుకు పిలవడానికి వీల్లేదు. ఓకే. వాళ్ళని అరెస్ట్ చేయటం అంటే కుదరదు. అందువల్ల ఏంటంటే వాళ్ళ మీద సివిల్ క్రిమినల్ కేసులు పెట్టడానికి వీల్లేదు. ఇది ఆర్టికల్ 361. ఇప్పుడు ఎవరు గొప్పోళ్ళు అనిపిస్తున్నారు? వీళ్ళే గొప్పోళ్ళు, రాష్ట్రపతి గవర్నర్. అది మీకు పైగా వీళ్ళు చేసిన చట్టాన్ని మరీ తప్పుగా ఉందనుకుందాం, దేశ విభజన తీర్మానం రాశారు అనుకుందాం, సంతకం పెట్టేస్తారా ఏంటి? పెట్టాలా ఏంటి? పెట్టడు. ఎందుకంటే అతని ప్రమాణ స్వీకారం అదే ఉంది, రాజ్యాంగాన్ని కాపాడుతాను, ప్రజల శ్రేయస్సుకు అంకితం అవుతామని. అందువల్ల ఏంటంటే చట్టాలు చేసే పనిలోనేమో చట్టసభలకి ఎక్కువ అధికారం ఉంది, దాన్ని అంగీకరించడము పరిపాలన చేయటంలోనేమో రాష్ట్రపతికి గవర్నర్కి ఉంది. వాళ్ళనేమో ఎగ్జిక్యూటివ్ అంటారు. వాళ్ళిద్దరూ ఎగ్జిక్యూటివ్ అయితే వాళ్ళు నియమించిన మంత్రులు కూడా ఎగ్జిక్యూటివ్సే, కానీ వాళ్ళ కింద గుమాస్తాలు అపాయింట్ చేయొచ్చు, వాళ్ళ ఇష్టానుసారంగా తీసివేయచ్చు అని ఆర్టికల్ 75 మరియు 164 తెలియజేస్తాయి. మిగతా ఉద్యోగస్తులను ఏమంటారంటే ఎగ్జిక్యూటివ్ ఇన్ పబ్లిక్ సర్వీస్ అంటారు. ఇది మీకు ఆర్టికల్ 50 చూస్తే తెలుస్తుంది. ఓకే. ఎగ్జిక్యూటివ్ ఇన్ పబ్లిక్ సర్వీస్ అనాలి వీళ్ళని. ఆర్టికల్ 50 ఏం చెబుతుందంటే గవర్నమెంట్కి ఒక సలహా ఇస్తుంది. ఎందుకంటే అది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే ఆదేశిక సూత్రాలు, అందులో ఒక భాగం అది, లాస్ట్ ఆర్టికల్ అది. అందులో ఏమంటారంటే ఈ ఎగ్జిక్యూటివ్ ఇన్ పబ్లిక్ సర్వీస్ని, జ్యుడిషియరీని కాస్త వేరువేరుగా చూడమని సలహా ఇచ్చారు. మీ ఎంప్లాయీస్ లాగా చూడొద్దు, వాళ్ళని సపరేట్గా చూడండి అని. అంటే ఇప్పుడు మీకు జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్ 3 గురించి చెప్పా కదా. ఈ లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ మీద జ్యుడిషియరీకి పెత్తనం ఉందా? ఉంది. ఎందుకు? ఇందులో మీరు ఏలు పెట్టడానికి వీల్లేదని ఆర్టికల్ 122, 211 చూస్తున్నాయి. చట్టసభల విషయాల్లో మీరు ఏలు పెట్టొద్దని.
ఎగ్జిక్యూటివ్ని మీరు అసలు సమ్మన్స్ ఇవ్వడం కానీ కోర్టుకు పిలవటం కానీ కేసులు రిజిస్టర్ చేయడం కానీ చేయొద్దని చెబుతున్నాయి అనేసరికి జ్యుడిషియరీకి వీళ్ళ మీద అధికారం ఇచ్చినట్టు అయిందా? లేదు, వాళ్ళ జోలికి పోవద్దని చెప్పినట్టు అయింది. కానీ ఎగ్జిక్యూటివ్ కొన్ని లెజిస్లేటివ్కి వచ్చేసరికి అసలు ఈ న్యాయమూర్తులను అపాయింట్ చేసే పవర్ ఏమో రాష్ట్రపతిది ఆర్టికల్ 124 కింద, వాళ్ళ దుష్ప్రవర్తన కానీ అసమర్థత కానీ ఆ రెండు కారణాలంగా వాళ్ళని రిమూవ్ చేసే అధికారం ఎవరికి ఉంది అంటే పార్లమెంట్లో తీర్మానం పాస్ చేసి ఉభయ సభల్లో రాష్ట్రపతి కూడా సంతకం పెడితే ఇద్దరూ కలిస్తే తీసేయచ్చు. అంటే వాళ్ళని అపాయింట్ చేయడం రిమూవ్ చేసే పవరు ఎగ్జిక్యూటివ్ కొన్ను లెజిస్లేటివ్కి ఇచ్చారు. కానీ లెజిస్లేటివ్ని కానీ ఎగ్జిక్యూటివ్ని కానీ అపాయింట్ చేయటం కానీ రిమూవ్ చేయటం కానీ అధికారాలు జ్యుడిషియరీకి ఇచ్చారా? ఇవ్వలా. వాళ్ళని తొలగించే అధికారం వీళ్ళకి ఇచ్చారు ఆర్టికల్ 124(5) కింద. కానీ ఒక ఎమ్మెల్యేని ఒక ఎంపీని తొలగించే అధికారము చట్టానికి ఉందా? న్యాయస్థానాలకి లేదు. అది వాస్తవం ఏం జరగాలంటే ఇప్పుడు ఇక్కడ ఒకటే జరుగుతున్న పొరపాటు ఏంటంటే ఈ విషయంలో ఈ సభ్యత్వాలను రద్దు చేసే అధికారము ఆర్టికల్ 103 మరియు 192 అక్కడ రాష్ట్రపతిది, ఇక్కడేమో గవర్నర్ది. చట్టసభలలో సభ్యుడి సభ్యత్వానికి అనర్హత సంక్రమించిందా లేదా అనేది నిర్ణయించవలసింది ఎవరు అంటే అక్కడేమో రాష్ట్రపతి, ఇక్కడేమో గవర్నరు. ఇవి ఆర్టికల్ 103 అండ్ 192. కానీ అప్పుడు అందులో ఒకటే కండిషన్ ఏం పెట్టాడు? ఆయన ఎలక్షన్ కమిషన్ సలహా తీసుకొని చేస్తాడు. ఎలక్షన్ కమిషన్ సలహానేగా. సలహా అంటే ఆదేశం ఏం కాదు. సలహా ఇచ్చినంత మాత్రాన్ని తీసేయాలని లేదు. డిస్క్రిప్షన్ ఈయనకు ఉండాలనే అర్థం సలహా అంటే, అంతే కదా. ఆ సలహాని ఈయన ప్రకారం పాటించాలి. కానీ ఇప్పుడు వస్తున్న వివాదం ఎందుకు వచ్చిందో తెలుసా? ఇది 52వ రాజ్యాంగ సవరణ 1985లో రాజీవ్ గాంధీ గారి కాలంలో చేసి యాంటీ డిఫెక్షన్ బిల్ అని పెట్టారు. యాంటీ డిఫెక్షన్ అప్పుడు ఎందుకు అంటే మీకు తెలుసు కదా, అంటే మీకు 1977 నుంచి 80 వరకు ఒక మిశ్రమ ప్రభుత్వం నడిచింది, జనతా ప్రభుత్వం. వాళ్ళలో వాళ్ళు కొట్టుకొని ప్రధానమంత్రి పదవి కోసం కాట్లాడి చివరికి వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్ళే కుప్పకూల్చుకున్నారు. 1980లో ఎన్నికలకు పోయారు. 82లో మళ్ళీ ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ అయింది. అంతే, నేచురల్. దానివల్ల 1980 ఎన్నికలు జరిగింది. మళ్ళీ మీకు అదే సీన్ ఎప్పుడు జరిగిందంటే 1991. ఇది 19 పివి నరసింహరావు 1991 నుంచి 96 వరకు కాంగ్రెస్ మైనారిటీ ప్రభుత్వాన్ని ఆయన మాత్రం పూర్తి 5 సంవత్సరాలు చక్కగా నడిపాడు. 1991 నుంచి 96 వరకు. ఆ తర్వాత వచ్చింది 11వ లోక్సభ. అది 1996 నుంచి స్టార్ట్ అయింది. కానీ అది కూడా 3 సంవత్సరాల్లోనే 3, 4, 5 ప్రధానమంత్రులు మారారు. దేవేగౌడ, ఐకే గుజరాలు, విపి సింగ్, ఇట్లా చంద్రశేఖర్, ఇట్లా వీళ్ళందరూ మారారు. అయినా కూడా 5 సంవత్సరాలు గడపక కుప్పకూలిపోయింది. ఇటువంటి సంఘటనలు ఇవి రాకుండా ఉండాలని ఆశించి 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజీవ్ గాంధీ గారు ఈ యాంటీ డిఫెక్షన్ అని పెట్టాడు. యాంటీ డిఫెక్షన్ అంటే ఏంటి? అది పేరుకి భారతీయులకి చట్టములు రాసుకోవటం రాదు, చట్టములను అర్థం చేసుకోవటం రాదు, అందువల్ల రాజ్యాంగాన్ని కూడా అర్థం చేసుకోలేకపోయారని నేను నిర్ద్వందంగా చెప్తా, దానికి వెనకాడను. ఎందుకంటే ఆ చట్టం పేరేం పెట్టారు? పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం. కానీ రాసుకున్నది ఏంటి అందులో? ఒకళ్ళొక్కళ్ళు ఇద్దరిద్దరు పోవద్దు, పోతే 1/3 ఆఫ్ ది పార్టీ పోండి. అంటే ఈ హోల్సేల్ ఫిరాయింపుల ఎంకరేజ్మెంట్ చట్టం కింద ఉందా, అది నిరోధక చట్టం కింద ఉందా? ఒకళ్ళిద్దరు పోవద్దా, పోతే 1/3 అందరూ కలిసిపోండి. ఈ 1/3 ఒకళ్ళు పోతే అంటే కూడా మీరు ఏం చేస్తారు? చిన్న పార్టీ, 3 ఉన్న పార్టీ, ఒకడు కూడా వెళ్ళిపోగలడు. 1/3గా, 3లో ఒకడంటే 1/3 కదా. 5 ఉన్నారు, 2 పోతారు, 1/3 కదా. అందువల్ల ఏంటంటే అదొక అర్థం పర్థం లేని చట్టం. దీనివల్ల ఏమవుతున్నదంటే 30 మంది ఉన్న
పార్టీ నుంచి 10 మంది బయటికి వెళ్ళిపోతే ఏ రకమైన అనర్హత వాళ్ళకి రాదు. దీన్నంటే ఏంటంటే మీరు చిల్లరగా దయా పోదాల్చుకుంటే గ్రూపుల కింద బోండే చెప్పినట్టుంది. పోతే ఇందులో ఎంత దుర్మార్గం, ఎంత తెలివి తక్కువతనం ఉందో చెప్తాను. చట్టాలు రాయటం ఎందుకు రాదని నేను చెప్తాను. ఒకళ్ళిద్దరు పోతే ప్రభుత్వాలు మారవు. వంతలు వెళ్ళిపోన్నామన్నాం అనుకో, ఆ ప్రభుత్వం పోయి ఈ ప్రభుత్వం వస్తుంది, కుప్పకూలిపోతుంది. లేదా కూలిపోతుంది అన్న అనుమానం ఉంటే మన దగ్గర ఇంకొక దరిద్రం ఉంది కదా, అసెంబ్లీని రద్దు చేస్తున్నా, మళ్ళీ ఎన్నికలకు పోదాం అంటారు. అయితే మీరు ఇక్కడ చూడండి కదా, అంటే ఒక్కడి సభ్యత్వాన్ని మనం రద్దు చేస్తే శిక్ష ఎవరికి పడింది? ప్రజలకు పడుతున్నది. ఎందుకంటే వాళ్ళకి రిప్రజెంటేషన్ లేకుండా పోయింది, చట్టసభల్లో రిప్రజెంటేషన్ లేకుండా పోయింది. ఫస్ట్ ప్రజలకు శిక్ష పడింది. రెండో శిక్ష ఎవరికి పడింది? మళ్ళీ ప్రజలకే, ప్రభుత్వానికి పడింది. మళ్ళీ ఎలక్షన్ పెట్టాలంటే మళ్ళీ 10 కోట్ల రూపాయలు ఖర్చు కదా. ఒక్కడు పోతే పర్వాలేదు, మీరు 2-3 డిస్క్వాలిఫై అయిపోయారు, ప్రభుత్వం మారే పరిస్థితి వచ్చింది. వీడేమో అసెంబ్లీయా లేదా పార్లమెంటునా మేము రద్దు చేశామని వేస్తాడు, ముఖ్యమంత్రి లేకపోతే ప్రధానమంత్రి. ఇప్పుడు మీరు దేశవ్యాప్తంగా ఎన్నికలు పెట్టాలి. ఎవడికి పడింది పనిష్మెంటు? ఎంత పెద్ద పనిష్మెంట్ పడింది? తప్పు చేసినోడు ఎవడు, పనిష్మెంట్ ఎవరికి పడింది? అర్థమైందా మీకు? అర్థమైంది. ఇంత తన ఇది పరమానంద శిష్యుల్లో గురువుగారు ముక్కు మీద ఈగ వాలిందని ఒక గుద్దుతాడు. ఈగ దెబ్బకు సావాలని ఈగ వస్తుందేమో ముక్కు పగులుతుంది. వీళ్ళు అట్టగే ఈ యాంటీ డిఫెక్షన్ గ్రూపుగా పోండి అంటే దేశంలో మధ్యంతర ఎన్నికలు వస్తుండే. ఇది ఒక మిస్అండర్స్టాండింగ్ వల్లని మీకు అనేకసార్లు చెప్పాను. ఇటు చట్టసభలను మధ్యంతరంగా రద్దు చేసే హక్కు భారతదేశంలో అసలు ఎవరికీ లేదు. అలా ఉంటే అది ప్రజాస్వామ్యమే కాదు. అలాంటి లక్షణం ఎక్కడుందంటే మీకు పాకిస్తాన్ రాజ్యాంగం ఆర్టికల్ 58 మరియు 112లో ఉన్నాయి. ముఖ్యమంత్రి చెబితే 48 గంటల్లో సభను రద్దు చేయాలి. 48 గంటలు. ఓకే. రద్దు చేయకపోతే రద్దు అయిపోయినట్టు భావించబడుతుంది. ఎంత దుర్మార్గమైన. అందువల్ల అక్కడ ఏంటంటే ఈ ముఖ్యమంత్రుల్ని, ప్రధానమంత్రుల్ని ప్రజలు కొట్టి చంపటం అనేది, లేదా అధికారంలోకి వచ్చినప్పుడు జైళ్లలో పెట్టడం అనేది సర్వసహజం అక్కడ. ఎందుకంటే అసలు అది ప్రజాస్వామ్యమే కాదు. ప్రజలు ఎన్నుకున్న సభను నువ్వే పుల్లయ్య మల్లయ్య ఒకటి రద్దు చేయడానికి ఎందుకు చేస్తావు? బుద్ధిమంతులైన సభ్యులు ఏ తప్పు చేయలేదు, ఏ రకమైన వాళ్ళకి డిస్క్వాలిఫికేషన్ రాలే, అనర్హత సంక్రమించలే. 100 మందిని, 50 మందిని, 70 మందిని ఊసకోత కింద వాళ్ళ సభ్యత్వాలు రద్దు చేసి మళ్ళీ ఎన్నికలకు బోండి అంటారా? ఏమన్నా తమాషా ఉందా? ఇది భారతదేశంలో ఏంటంటే ఈ దురవగాహన చాలా ఎక్కువ ఉంది. ఇవాళ మీరు ఈ ప్రశ్న నన్ను అడగడానికి కారణం ఏమిటి అంటే, కొంతమంది అటు నుంచి ఇటు వెళ్తారేమో, అవును, అది డౌట్, వెళితేనేమో ప్రభుత్వం పడిపోతుందేమో, మళ్ళీ ఎన్నికలు వస్తాయేమో, ఇవన్నీ కూడా అట్టర్ నాన్ సెన్స్, ఫాల్స్, ఫన్నీ అండ్ షేర్ఫుల్. ఫాల్స్ అలిగేషన్స్ కూడా అంటారు. అసలు ఈ యాక్టివిటీస్ ఇలా జరగడం అనేది, కొంతమంది అడ్డుపోవటం, పోయినందువల్ల ముఖ్యమంత్రి మారటం, అసలు ప్రతి ఎన్నిక ద్వారా ముఖ్యమంత్రిగా మారటం అనేది అరాచకం, ఆటవికం, అప్రజాస్వామికం. ఇందాక అన్నట్టు 1/3 మెజారిటీ పోతే ప్రతిపక్ష స్థానం కూడా ఉండదు కదా సార్ టీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి ఉండదు. అదే 1/3 మెజారిటీ పోతే ఇంకా పోతే ఉండదు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి నష్టమా, ప్రజలకు నష్టమా? ప్రజలకే నష్టం కదా. ప్రజల తరఫున మాట్లాడే దిక్కేది ప్రతిపక్షం లేకపోతే. ఇప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి డ్రెకోనియన్ చట్టాలు తయారు చేసి, ఆ డ్రెకోనియన్ పరిపాలన చేసేసి నిరంకుశ పరిపాలన చేస్తుంటే అడిగేనాదుడేడి. అందువల్ల ఏంటంటే మిగతా పార్టీల వాళ్ళని మా దాంట్లో చేర్పించేసుకోవడం, లేదా మెజారిటీ వచ్చిన వాడు పరిపాలన చేయడం, ఇది ప్రజాస్వామ్యానికి అశనిపాతం, పిడుగుపాటు లాంటిది. ఓకే, ఇలా ఉండకూడదు. ఇలా అమెరికాలో ఉంటుందే. అమెరికాలో రాష్ట్రపతికి కానీ అక్కడ గవర్నర్లకు కానీ చట్టసభల్లో మెజారిటీ ఉండదు, ఉండకూడదు కూడా. వాళ్ళు సరిగ్గా ప్లాన్ చేసుకొని అలా రాసుకున్నారు వాళ్ళ రాజ్యాంగం. దాన్నే ఎగ్జాక్ట్గా మనం కాపీ కొట్టాం. వాళ్ళది అర్థం చేసుకొని అమలుపరుచుకుంటున్నారు, మనమేమో దానికి వికృత రూపానికి మనం అమలుపరుచుకుంటున్నాం. అందువల్ల వాళ్ళ భారతదేశంలో ఉన్నటువంటి కుల, మత, ప్రాంత, భాషా విభేదాలు కానీ, లేకపోతే అంతులేని ఆర్థిక వ్యత్యాసాలు కానీ, అంతర్గత అల్లర్లు కానీ, లేదా విదేశీ దగ్గర నుంచి చొరబాట్లు కానీ, ఈ అన్ని రకాల దరిద్రాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఈ మెజారిటీ ద్వారా అధికారంలోకి వస్తామన్న ఆశతోటి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెస్ట్ బెంగాల్ తీసుకున్నారనుకోండి, ఆమెకు మెజారిటీ కావాలి.
మయన్మార్ నుంచి రోహింగ్యాలను వచ్చినా కూడా వాళ్ళకు ఓటు హక్కు ఇస్తుంది. మ్మ్. మరి వాళ్ళు ఓటు ఎవరికి వేస్తారు? ఉద్యమాలకు పిలవగానే ఊరికొస్తారు. లేకపోతే వాళ్ళు కొన్ని సందర్భాల్లో మరి హింసలో పాల్గొంటున్నారు, నేరంలో పాల్గొంటున్నారు. దీనికోసం మనం ఎలక్షన్లో గెలవటం కోసం ఏంటంటే దాన్ని ఏమంటారు, అసలు విశృంఖలంగా ప్రజలని జాతి, కుల, మత, ప్రాంత, భాష భేదాలుగా ఏంటంటే ముక్కలుగా చేసేస్తున్నారు. ఇది దేశం మన రాజ్యాంగంలో రాసుకున్నటువంటి యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ అన్న దానికి ఇది వ్యతిరేకం. ఈ రాజ్యాంగాన్ని మనం అర్థం చేసుకోకనే ఈ కర్మలన్నీ పడుతూ ఉన్నాయి. ఓకే. యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఏంటి? మీకు యూనిటీ అంటే ఏంటి, ఇంటిగ్రిటీ అంటే ఏంటి? యూనిటీ అంటేనేమో భావ సారూప్యత, భావానికి సంబంధించిన ఐక్యతని యూనిటీ అనాలి. ఇంటిగ్రిటీ అంటే ఏంటంటే భౌతిక ఐక్యత, భారతదేశంలో ఒక్క భూభాగాన్ని కూడా పోగొట్టుకోవద్దు అనేది. కానీ వాళ్ళ భారతదేశంలో ఎంత అల్లకల్లోలంగా ఉన్నాయి ఈ అల్లర్లు. అంబేద్కర్ మహాశయుడు మనకు ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని మాత్రమే కాదు, అత్యుత్తమమైన రాజ్యాంగాన్ని అందించాడు. మ్మ్. దాన్ని అదే స్థాయిలో మన వాళ్ళు పాడు చేశారు. ఎంత గొప్పదో అంత గొప్పగా వీళ్ళు దానికి వక్రీకరణ చేసి దాన్ని మిస్యూజ్ చేసి లేదా నెగ్లెక్ట్ చేసి వీళ్ళకు తోచిన విధంగా చేసుకుంటూ పోయి ఇదే ప్రజాస్వామ్యం అంటున్నారు. ఇది ప్రజలలో, భారతదేశంలో ప్రభుత్వాల్లో కానీ, ప్రతిపక్షాల్లో కానీ, న్యాయ కోవిదుల్లో కానీ, మేధావుల్లో కానీ, ఈ పత్రికా రంగం వాళ్ళకి కానీ ఇంకా జ్ఞానోదయం జరగాల్సిన అవసరం ఉందని నేను చెప్పడానికి నేను వెనకాడను. మీరు ఏ విషయంలో ఎక్కడ తప్పుపోయారని మీరు 100 అడగండి చెప్తా.